నమస్కారం. ఈ సృష్టి అంతా శివమయం. సృష్టి స్థితి లయకారకుడైన శివుని లీలా విశేషాలతో ఈ నేల పునీతమైంది. ఆదిదేవుడుగా పూజలందుకుంటున్న శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తున్న పుణ్యధామం త్రయంబకేశ్వరం. బ్రహ్మగిరి పర్వతానికి ఆనుకుని విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలోనే గోదావరి నదీమ తల్లి పుట్టిందని చెబుతారు. మహారాష్ట్రలో ఉన్న శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను ఈ రోజు మీ ముందుకు తెస్తున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా, దేశంలోని అతి పురాతన శివక్షేత్రాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతూ విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకొంది. గోదావరి నదీమ తల్లి జన్మస్థలంగా చెప్పబడుతోన్న ఈ దివ్యక్షేత్రం బ్రహ్మగిరి పర్వతాన్ని ఆనుకొని శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి నామస్మరణతో పునీతమవుతోంది. పచ్చని చెట్లు, పచ్చదనంతో అలరారుతోన్న ఎత్తైన కొండలతో పాటు భక్తజన సందోహంతో ఈ క్షేత్ర మార్గం నిత్యమూ రమణీయంగా అగుపిస్తుంది. ఈ మార్గంలోనే భక్తులకు అంజనా పర్వతం దర్శనమిస్తుంది. ఈ అంజనా పర్వతమే హనుమంతుని జన్మస్థలంగా భక్తులు చెబుతారు. గోదావరి నదీమ తల్లి పాద స్పర్శతోనూ మహాశివుని లీలా విశేషాలతోనూ పునీతమైన పవిత్ర క్షేత్రం త్రయంబకేశ్వరం. సుందరమైన ఈ ప్రకృతిలోని రమణీయ దృశ్యాలకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలో ఉన్న కుషావర్త్ తీర్థానికి చేరుకుని స్నానాదికాలు చేస్తారు. అత్యంత పవిత్రమైన తీర్థంగా చెప్పబడుతున్న ఈ కుషావర్త్ తీర్థంలో స్నానాదికాలు చేస్తే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయని చెప్తారు. అలాగే గోదావరి నదీమ తల్లి బ్రహ్మగిరి పర్వతం మీద పుట్టి నేరుగా ఈ కుషావర్త్ తీర్థంలోకి వస్తుందని చెబుతారు. త్రయంబకేశ్వరం దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలో కుషావర్త తీర్థానికి చేరుకొంటారు. అత్యంత పురాతనమైన ఈ తీర్థాన్ని 1690-91 ప్రాంతంలో రావ్జీ బాలసాహెబ్ పర్నేకర్ అనే మహనీయుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ కుషావర్త్ తీర్థం నుంచే బ్రహ్మగిరి పర్వతం నుంచి పుట్టిన గోదావరి నదీమ తల్లి ప్రవహిస్తోందని చెబుతారు. అలాగే ఇక్కడ ఈ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేసి త్రయంబకేశ్వర స్వామిని సేవిస్తే సమస్త పాపాలు మటుమాయమవుతాయని చెబుతారు. ఈ తీర్థంలో జ్యోతులను వదిలే మహిళలకు పునర్జన్మ ఉండదని చెబుతారు. ఈ కారణంగానే మహిళా భక్తులు ఇక్కడ ఈ తీర్థంలో జ్యోతుల్ని వదలడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే ఆయా పితృదేవతలకు శివ కైవల్య ప్రాప్తి లభిస్తుందంటారు. సుందరమైన ప్రకృతిలోని రమణీయ దృశ్యాలకు వేదికలా ఉండి భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది కుషావర్త తీర్థం.
1690-91వ సంవత్సరంలో నిర్మితమైన ఈ తీర్థంలో కేదారేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మనోహరమైన ప్రకృతి అందాలకు వేదికలా ఉన్న ఈ కుషావర్త తీర్థంలో భక్తులు స్నానాదికాలు ముగించుకొని ఇక్కడే ఉన్న కేదారేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ ఆలయం ప్రాచీన శిల్పకళా సంస్కృతులకు అద్దం పట్టేలా దర్శనమిస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి పూజాదికాలు నిర్వహిస్తారు. బ్రహ్మహత్యా దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి మహాశివుడు ఇక్కడే ఈ కుషావర్త తీర్థంలో స్నానాదికాలు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కేదారేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడ కొలువైన మహావిష్ణుని, గంగా, గోదావరి మాతలను దర్శించుకుని తరిస్తారు. కేదారేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఇదే తీర్థంలో ఉన్న మండపంలో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న విష్ణుదేవుని మందిరానికి చేరుకొని మందిరంలో కొలువైన విష్ణుదేవుని భక్తితో కొలుస్తారు. విష్ణుదేవుని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న గంగా, గోదావరి మాతల మందిరానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్య ఆలయం త్రయంబకేశ్వర స్వామివారి ఆలయం. 17వ శతాబ్దంలో పునరుద్ధరించబడిన ఈ ఆలయంలో మహాశివుడు 12 జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. కుషావర్త తీర్థంలో వివిధ దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఆయా ఆలయాలలోని దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం త్రయంబకేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. భక్తులకు త్రయంబకేశ్వర స్వామివారి మందిర గోపురం ఓ మనోహరమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తుంది. 1677-1708 ప్రాంతంలో నానా సాహెబ్ పేష్వా అనే మహనీయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ గోపురం పైభాగాన త్రిశూలమొకటి దర్శనమిచ్చి సాక్షాత్తు త్రయంబకేశ్వర స్వామివారే త్రిశూలంతో భక్తులను అనుగ్రహిస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం త్రయంబకేశ్వర స్వామియే నమః అంటూ స్వామివారి దర్శనం కోసం ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెలుపలి భాగంలో
భక్తులకు త్రిశూలమొకటి దర్శనమిస్తుంది. ఈ త్రిశూలానికి సమీపంలో శివలింగాలు దర్శనమిస్తాయి. వాటికి సమీపంలో త్రిముఖ రూపంలో ఉన్న చండముండీశ్వర స్వామివారు దర్శనమిస్తారు. భక్తుల మనస్సులో ఏముందో తెలుసుకుని అది స్వామివారికి ఈ చండముండీశ్వర స్వామి తెలియచేస్తారని చెబుతారు. చండముండీశ్వర స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులకు అనంతరం స్వామివారి ఆలయానికి పక్కన 2 శివలింగాలు దర్శనమిస్తాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక పక్క అమృత కుండం దర్శనమిస్తుంది. ఈ కుండంలోని నీటితోనే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేస్తారు. ఈ కుండానికి సమీపంలో ఓ చిన్ని విఘ్నేశ్వరుని ప్రతిమ దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం త్రయంబకేశ్వర స్వామివారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి భక్తితో నమస్కరిస్తారు. ఇక్కడ కొలువైన విఘ్నేశ్వరుడు భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే గర్భాలయానికి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడున్న విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించి అనంతరం ఓం త్రయంబకేశ్వర స్వామియే నమః అంటూ నంది మండపానికి చేరుకుంటారు. ఈ మండపంలో భక్తులకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గోదావరి నదీమ తల్లి త్రయంబకేశ్వర క్షేత్రంలో పుట్టడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. కొన్ని యుగాలకు పూర్వం ఈ క్షేత్రం క్షామంతో విలవిలలాడిపోయిందిట. అంతట జీవుల సంరక్షణార్థం మునులు, దేవతలు కలిసి తపశ్శక్తి పొందిన గౌతమ మహర్షిని ఈ కార్యంలో ఒప్పించటానికి ఓ పథకరచన చేశారట. దీనిలో భాగంగా గౌతమ మహర్షి నివసిస్తున్న ఆశ్రమంలో ఓ గోవుని సృష్టించి పంపారట. తపోభంగమైన గౌతమ మహర్షి వెంటనే తన ఆశ్రమంలో ఉన్న దర్భగడ్డితో ఆవుని కొట్టాడట. వెంటనే ఆ ఆవు ప్రాణాలను కోల్పోయిందిట. ఈ నేపథ్యంలో బ్రహ్మహత్యా దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి గౌతముడు శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు తన జటాజూటంలోని గంగను ఈ భూమి మీదికి వదిలాడట. అలా భూమి మీదికి వచ్చిన గంగ, గోదావరి ఈ నేలను పునీతం చేయటంతో క్షామం పోయిందిట. అలా ఈ నేలపై ప్రవహించి నడయాడిన గోదావరి జలాల అభిషేకాలతో ఓలలాడుతూ ఆ త్రయంబకేశ్వరుడు ఈ క్షేత్రాన విరాజిల్లుతున్నాడు. నందీశ్వరుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని మనసా వాచా స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయం వెలుపలి భాగమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. అలాగే ఈ ప్రాంగణమంతా నిత్యము భక్తులతో కిటకిటలాడుతూ శివనామస్మరణతో మారుమ్రోగుతూ శివలోకాన్ని తలపిస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ ప్రాంగణంలో త్రయంబకేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాలు జరిపించి తరిస్తారు. జ్యోతిర్లింగ రూపంలో ఉన్న త్రయంబకేశ్వరుడు లీలామయుడు. ఆయన లీలలు అనంతమైనవి. బ్రహ్మహత్యా దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి శివుడు కుషావర్త తీర్థంలో స్నానమాచరించి అనంతరం ఇక్కడ ప్రశాంత వాతావరణానికి మైమర్చిపోయి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపంగా ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ ప్రాంగణాన్ని దాటి భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. త్రయంబకేశ్వర స్వామివారి జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో కొలువైన త్రయంబకేశ్వరి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదా
ఆదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. పుణ్యకార్యానికైనా సిద్ధిదాయక మంత్రం గాయత్రి మంత్రం. సకల ఉపాసనలకు సకల కార్యాలకు శుభదాయిని గాయత్రి. ఆ గాయత్రి మాత ఈ ఆలయ ప్రాంగణాన ఉపాలయ దేవేరిగా కొలువై ఉంది. ఆ అమ్మవారిని దర్శించి భక్తులు మనసా వాచా కొలిచి కృపాపాత్రులవుతారు. త్రయంబకేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన గాయత్రీ మాతా మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ మందిరం అతి ప్రాచీనమైందిగా చెబుతారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన గాయత్రీమాత దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఓం నమో గాయత్రీ మాతయే నమః అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ గాయత్రీ అమ్మవారి దర్శనం ఏకాగ్ర చిత్తాన్ని పెంచి అష్టైశ్వర్యాలకు కారణమవుతుందని చెబుతారు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం బ్రహ్మగిరి పర్వతానికి చేరుకుంటారు. సముద్ర మట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్రహ్మగిరి పర్వతం మీదే గోదావరి నదీమ తల్లి పుట్టిందని చెబుతారు. ఈ బ్రహ్మగిరి పర్వతం మీదే భక్తులకు గంగాద్వార్ దర్శనమిస్తుంది. ఇక్కడ గంగామాత, గౌతమ మహర్షిల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ కోళాంబికా దేవి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న త్రయంబకేశ్వర స్వామివారి దర్శనం సకల పాపాలను హరించడమే కాదు, శివకైవల్య ప్రాప్తిని కలిగిస్తుందని చెబుతారు. ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి నాసిక్ వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. సకల భోగాలనిచ్చే కరుణామయుడు త్రయంబకేశ్వరుడు. భోళా శంకరుడిగా సకల ఐశ్వర్యాలను ఇచ్చే చల్లని తండ్రిగా పూజలందుకుంటూ ఉన్నాడు. ఆ త్రయంబకేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.